దేవాలయాల దగ్గర నీట్గా వీధులంతా క్లీన్ చేయాలి, చేసి సున్నం వేయాలి ప్రతి దేవాలయంలో. ఇంకోటి ఏంటంటే ప్రతి వీధి నీట్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి పండగ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. మనం ఆ వీధులు శుభ్రంగా పెట్టుకోవాలి. దాంట్లో వర్గాలను క్షమించడం ఎక్కువ చేయాలి. ఒకవేళ కాలువలు తీసినా కూడా ఇంటి ముందు గేటు ముందు ఆ దేవుడు మట్టి కాలువలు తీసిన మట్టి కానీ గేటు ముందు చేయకుండా పక్కన ఉండాలి. ప్రతి వీధిలో నీట్గా ఈ పండగ కాబట్టి సున్నాలు వేసుకోవడం, దేవాలయాల దగ్గర కానీ ఇళ్ళ ముందు ముగ్గులు వేస్తారు కాబట్టి లేడీస్ కాబట్టి నీట్గా అన్ని వీధులు శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉండాలి. అలాగే రోడ్ సైడ్ పిచ్చి మొక్కలు కానీ గడ్డి కానీ ఉండకుండా చూసుకోవాలి. కొట్టేసిన చెట్టు కొమ్మలు కూడా తీసేయాలి. కూడా కాస్తున్నారు, ఇంకా కూడా బాగా చేయాలని. ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి అందరూ ఆడవాళ్ళు గుళ్ళు కూర్చోవాళ్ళు తిరిగేవాళ్ళు ఉంటారు. ముగ్గులు మెయిన్ ఏంటంటే రాత్రి పూట అయితే ముగ్గులు వేస్తారు, నైట్ వేస్తారు, కొంతమంది ఉదయం వేస్తారు. మనం ఒకవేళ చింపించడం మధ్యాహ్నం కొన్ని బ్రషింగ్ పెట్టించుకోవడం అంటే వాళ్ళు ముగ్గులు వేసుకుంటారు అంటే ఆ పక్కన ముగ్గుకోండి. మా అమ్మ వాళ్ళు వేసిన ముగ్గు తింపేస్తే మళ్ళీ తింటారు. అది చెప్పండి. ఎందుకంటే కొంచెం ముగ్గులు వేసి కలర్స్ వేసి బాగా చేసుకోండి. మనం 8 గంటలకు పోయి ఆ ముగ్గులు తిమ్మేసామనుకోండి అది వాళ్ళు తిడతారు. సాయంత్రం పూట అయితే 4 గంటలు తిమ్మేసినా పర్వాలేదు. అది కొంచెం చూసుకోండి. ఈ పిచ్చి మొక్కలు లేకుండా ప్రతి దేవాలయం దగ్గర నీట్గా ఉండాలి. మీరు కూడా దేవాలయాల దగ్గర మాత్రం ఎక్కడ కానీ చెత్త గిత్త కనపడకూడదు. ఆ వీధంతా పరిశుభ్రంగా ఉండాలి. ఇది మాత్రం చూసుకోండి. బాగా కష్టపడతారు, ఇంకా కొద్దిగా కష్టపడి మంచి పెద్దవాళ్ళకి మనకి మంచి పేరే ఉంది. కొంచెం బాగా వస్తే బాగుంటుంది నా కోరిక.